సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబాగారు మనకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నారండి. బిడ్డ, నీకు దండం పెడి చెప్పుతున్న ఈ యొక్క మాట నువ్వు ఖచ్చితంగా వినాల్సిందే. ఈ రాత్రికే నువ్వు వినాల్సిన ఒక మాట, నీకు ఆశ్చర్యం కలిగించే ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన విషయం జరగబోతుంది. నీ కష్టానికి ఆఖరి రోజు అనుకో, ఒక్కసారి నీ సాయి తండ్రి సందేశం వింటావు కదా, ఇది నీ బాబా ఆదేశం కూడా కాదనకుండా ఒక్కసారి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం చెబుతున్నారండి. మనకు బాబాగారు ఏం చెప్పినా కూడా అందులో అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుంది. ఏ ఒక్క చిన్న మాటైనా ఒక్క సందేశమైనా కూడా అందులో మన జీవితాలకు సంబంధించి మన మంచి కోసం మాత్రమే మన సాయినాథుడు చెబుతాడన్న మనందరికీ తెలిసిన విషయమే. మన సాయినాథుని మాటలు వినబోయే ముందు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయండి. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు చెప్పే మంచి పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, అలాగే విదేశీ ప్రయాణం, ఆస్తి గొడవలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి గుప్త సమస్యలు ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యకైనా సరే గురువుగారు చక్కటి పరిష్కారాలు అనేది చెబుతాడు. అతి తక్కువ రోజుల్లోనే మీ సమస్య అనేది దూరం చేస్తారనమాట. ఖచ్చితంగా గురూజీని నమ్మి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. శ్రీనివాసరాజు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9666306444. ఈ నంబర్కి కాల్ చేసి గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. గురువుగారు చెప్పే విషయాల మీద నమ్మకం కుదిరింది కాబట్టే మీకు నేను తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా ఒక్కసారి నమ్మకంగా మీ సమస్యల కోసం గురూజీని కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలను పరిష్కరించుకోండి. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, తల్లి నీకు ఒక విషయం చెప్పడానికే నీ ముందుకొచ్చాను. నిన్ను ఎంతో ప్రాధాయపడి మరి ఈ యొక్క విషయం నీకు చెబుతున్నాను. మనసు పెట్టి విను, నిర్లక్ష్యం చేయకు. నీ ఎన్నో రోజుల బాధకి ఒక ముగింపు అనేది వచ్చేసింది. అది నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. నీకు అది పూర్తిగా అర్థం కాలేదు, జరగలేదు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా ముగిసింది బాబా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీకైన జీవితం నీకు దక్కుతుంది. అందమైన జీవితం, ఆనందమైన పరిస్థితులు, నీకు అనుకూలమైన సందర్భాలు, పరిస్థితులు అంతా నీకు నచ్చిన విధంగా దొరకబోతుంది. నీ కష్టం కడతేరికి వచ్చేసినట్టే. సాధారణ చిన్న విషయాలు కాదు బిడ్డ, ఎన్నో కష్టాలు. కొందరు నిన్ను చూసి అవమానాలు అన్నిటినీ తట్టుకున్నావు. ఇతరులు చేసే హేళనలకు బాధపడ్డావు. నీ ఓపిక నిన్ను జయించింది బిడ్డ. నేను చెప్పే మాటలు, సందేశాలు నీలో ఎక్కువ నమ్మకాన్ని పెంచాయి. నీ బాబా నీకు అండగా ఉన్నారని నమ్మావు కాబట్టే నీ ఓపిక జయించి నీకు అదృష్టకాలం, ఆనందకాలం రాబోతుంది. నేను చెప్పిన శ్రద్ధ, సబూరి అనే 2 వజ్రాలను నువ్వు అనుసరించావు కదా, నిన్ను చూసి ముచ్చటేస్తుందమ్మా. కాబట్టే నీ సంకల్పాలు అన్నిటినీ నేను విన్నాను, ఆచరిస్తున్నాను, నీకు అందిస్తాను కూడా. నీ కోరికలు, ప్రార్థనలు అన్నిటినీ అతి త్వరలో నెరవేర్చి పెడతాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భంలో నీవు కోరింది నీకు తప్పకుండా చేరుతుంది. నిన్ను ఒక విషయంలో గొప్పగా చెప్పాలి తల్లి. సమస్య వచ్చినప్పుడు తడబడిపోయి, తకమిక పడిపోయి, ఆందోళన చెంది ఆపదలకు తెచ్చుకోకుండా, తప్పటడుగులు వేయకుండా కొంచెం ఆలోచించి నిదానంగా ఆ సమస్యను నువ్వు తీర్చుకోవాలని ఆలోచిస్తావు. ఆ సమస్యకు తీర్పుని నువ్వు ఎతుక్కొని పరిష్కరించుకుంటావు. ఏది జరిగినా, మంచైనా చెడు అయినా, ఏదైనా సరే నీ మంచికే బాబా చెప్పారో అని ఆచరిస్తావు. ఏదైనా నా మంచికే కదా నా బాబా అందించారని నమ్ముతావు. నీ భారం మొత్తం నా మీద పెట్టావు. అది నాకు ఎంతో సంతోషకరమైన విషయం తల్లి. కాబట్టే నువ్వు నాకు ప్రియమైన బిడ్డవయ్యావు. నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నీకు కావలసింది ఈ సాయి అందిస్తాను. నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పక ఉంటాను. ఇంకొక మాట చెప్పాలి నీకు, జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా అసూయ, కోపం అనే 2టిని దూరంగా విసిరిపడేసి వాటికి నువ్వు దూరంగా ఉండు. నువ్వు దూరంగా ఉండు, నీకు ఆనందం చేరువవుతుంది.
ఇతరులు నిన్ను చూసి అసూయపడేలా నువ్వు జీవించాలి. నువ్వు ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలి, బాగుపడాలని ఆలోచిస్తావు కదా, నీ వంతు సాయం చేస్తావు కదా. ఇది నీ సాయికి ఎంతగానో నచ్చిన ఒక విషయం. అలాగే కోపం అనే ఒక చీకటిని నీ దగ్గరకు చేరనివ్వకు. కోపం వల్ల నీకు అందరూ దూరం అవుతారు. ఆ కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నీకోసమే నీ శత్రువు నీకు అవుతుంది. కాబట్టే కోపాన్ని అదుపు చేసుకో. కోపాన్ని ఎవరైతే అదుపులో చేసుకుంటారో వారే నిజమైన మనిషి. కోపం వచ్చే సమయంలో ఒక 9 సార్లు ఈ సాయినామాన్ని చెప్పుకో. కోపం అదుపులోకి వస్తుంది. ఇక నా నామాన్ని పదే పదే జపిస్తున్న నా బిడ్డకు అదృష్టం ఇవ్వకుండా ఉంటానా? నువ్వు ఎప్పుడైతే నన్ను కోరుకుంటావో ఎన్ని రోజుల నుంచి నువ్వు ఆశపడిందే తీరబోతుంది. అంతేకాకుండా నీకు తోడుగా కూడా నీ బాబా ఉంటాను. నీ కష్టాలన్నీ కూడా మరిపించేలా నీకు ఆశ్చర్యాన్ని, అదృష్టాన్ని, అద్భుతాలను కల్పిస్తాను. నీ కల నెరవేర్చి నీకు ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నన్ను పిలిచిన ప్రతి చోట నేను షిరిడీలాగే భావిస్తాను. నీకు అది షిరిడీనే. నేను ఉన్నానని నమ్మి ప్రతి ఒక్క స్థలం కూడా అది ద్వారకామయే. నువ్వు నన్ను నమ్మావు అంటే నువ్వు ఉన్న స్థలంలోనే నీకు ద్వారకామయిగా ఏర్పరుస్తాను. ఇక ఎలాంటి సందేహము వదిలేసి నిశ్చింతగా ఉండు. నీ సాయి నీతోనే ఉన్నానని నమ్ము. నీ కోరిక, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నీ కోరిక తీరుతుంది. కొన్ని విషయాలను సరిచేసుకో. నీకు కావాల్సింది పూర్తిగా అర్థం చేసుకో. వాటి కోసం కష్టపడు. నీ చేతిలో నీ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. అందుకే కొన్ని విషయాలు ఆలస్యమైనా అమృతంలా నీకు అందుతాయి అనేది. కానీ ఆ ఆలస్యంలో నువ్వు ఎంత ఓపికగా ఉన్నావు, ఎంత నిదానంగా ఉన్నావు అనేదే ముఖ్యం. నీ యొక్క కోరికలు తీరడమే కాకుండా నీ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందం మాత్రం శాశ్వతమవుతుంది అని గుర్తుంచుకో. నా నామాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. నీ కష్టం తెలియకుండానే బయటపడిపోతుంది. అతి త్వరలో నీకు కావాల్సింది ఇచ్చి నిన్ను అందరూ శభాష్ అనేలా చేస్తాను. కాస్త ఓపికతో ఉండు బిడ్డ. నువ్వు కోరింది ఒక్కొక్కటిగా తీరుస్తాను. నా బాబా ఏది కూడా నా మీద ప్రేమతో చేస్తాడు అని నీకు తెలుసు కదా. నువ్వు బాగుండాలి. నువ్వు వెతికే బంధం కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు అసలు ఊహించని విధంగా వచ్చి నిన్ను చేరుతుంది. అది ఏ బంధమైనా సరే ఎప్పుడు కూడా నిన్ను వదిలి వెళ్ళదు. నీకు సంతోషాన్నిచ్చి నీ చేయి పట్టుకునే ఉంటుంది. నీ జీవితంలో సంతోషకరమైన విషయాలు జరగబోతున్నాయి. నీ బంధంగా ఎవరు వచ్చినా కూడా అది సాయే నీకు పంపించాడని గుర్తుంచుకో. నీ జీవితంలో సంతోషమైన విషయాలు జరిపిస్తాను. అంతా మంచిగా ఉంటుంది. ఓపిక, నమ్మకం ఎప్పుడూ వదులుకోవద్దు. ఆనందం నీకు స్థిరమవుతుంది. నీ బాబా నీకు అంతా మంచే చేస్తాను. శ్రద్ధ, సబూరితో ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.